ఈరోజు మనము షమీం గారి గురించి మాట్లాడబోతున్నాం. ఎవరి షమీం గారు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి రెండో భార్య. సార్, షమీం గారి పెండ్లి, ఈ రెండో పెండ్లి అనేది ఎప్పుడు జరిగిందో మనం ఆల్రెడీ చెప్పాము. ఎక్కడ పరిచయం జరిగింది అన్నది కూడా మనం ఆల్రెడీ మన ముందు వీడియోలో డిస్కస్ అనేది చేశాము. టు బి ప్రిసైజ్, ఏ సంవత్సరంలో జరిగింది సార్ పెండ్లి? ఈ 2010 అనుకుంటా. 2010 3/10/2010లో జరిగింది. ఈమెనా సార్? అదే సోషల్ మీడియాలో మనకు తెలిసిందే. నేనైతే ఆమెను ఎప్పుడు చూడలేదు. వేరే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా, అంటే నాకు చెప్పింది ఏమేని, అబ్బాయి మన వివేకానంద రెడ్డికి వారి కలిగిన అబ్బాయి కొడుకు షేక్ అస్లాం షెహన్షా అబ్బాయి పేరు. 14లో పుట్టాడు అబ్బాయి, ఆగస్టులో 2014లో. సార్ మా సార్. ఓకే. కుటుంబం ఫోటో, రెండో కుటుంబం ఫోటో. సరే, అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు మగ సంతానం లేదు. ఈమెతో కూడా అంటే ఆమె స్టేట్మెంట్ ఉంది, ఒక 21 పేజెస్ స్టేట్మెంట్. అంటే 3 రోజులు. ఎవరు? సిబిఐ వాళ్ళు తీసుకున్నారు. ఎస్, 29/10/2021, 30/10/2021, 1/11/2000, సారీ 21 కాదు 20, 30/10/2020, 29/10/2020, 30/10/2020, 1/11/2020. అంటే 3 రోజులు వరుసగా ఆమెను ఎగ్జామ్ చేశారు సిబిఐ వాళ్ళు ఫస్ట్లో. అంటే ఇంకా అది మొదట్లో అది ఎవరు, దీపక్ గౌరు ఇన్స్పెక్టరు, సుధా సింగ్ మేడము సూపర్వైజరీ ఎస్పీగా ఉన్నప్పుడు చేసింది. ఓకే, నేను ఫస్ట్ మనం ఈయన ఫ్యామిలీ గురించి మాట్లాడతాము. రెండో పెళ్లి చేసుకున్నారు 2010లో. ఆమె స్టేట్మెంట్ ప్రకారమే, మనం సొంతంగా ఏం తెలియదు. అదే సిబిఐ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ రెండో పెళ్లి అన్నది ఈయన మొదటి భార్య గారికి, కూతురు గారికి తెలిసి జరిగింది? తెలియదు కదా, జరిగిన తర్వాత తెలిసింది. ఎప్పుడో తెలిసింది. అంటే కొడుకు పుట్టిన తర్వాత తెలిసిందా? కొడుకు పుట్టినాడనే తర్వాతనే, కొడుకు పుడుతున్నాడనే తర్వాతను ఈమెకు సరే మన అంటే నర్రెడ్డి రాజశేఖర్ స్టేట్మెంట్ ప్రకారము ఇద్దరు తండ్రి కూతురికి మాటలు లేవు, ఈవెన్ టాకింగ్ టర్మ్స్ కూడా లేవు. ఎవరెవరికి? వివేకానంద రెడ్డి గారికి, నర్రెడ్డి సునీత గారికి 2013 ప్రాంతం నుంచి లేవు. దాదాపు అంటే 6 years పాటు లేవు. ఈ కారణం ఇదేనా? సేమ్. ఎందుకంటే తెలుసు కదా, ఏదో ఒకటి ఏదైనా ఊరందరికి తెలిసినాక ఇంట్లో వ్యవహారం భర్తకు తెలుస్తుందనో, లేకపోతే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందనో. ఈయనకి చెన్నో ఉన్నాయి, చాలా స్త్రీలతో ఉండొచ్చు, కానీ దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పలే వాళ్ళకి. సరేలే, దాని పెద్ద సమస్య రాలేదు. కానీ ఈ అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు, అఫీషియల్గా మ్యారేజ్ పెళ్లి చేసుకున్నాడు, ఒక కొడుకుని కన్నాడు. దానివల్ల ఏమవుతుంది, ప్రాపర్టీస్ ఇష్యూస్ వస్తాయి, వారసత్వం వస్తుంది. ఆయన ఇంకా ఆశ్చర్యం, ఈ అమ్మాయి స్టేట్మెంట్ ప్రకారం సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లోనే ఉంది, ఈ అబ్బాయి మాకు రాజకీయ వారసుడు అన్నట్లు చెప్పాడు. ఎలా అంటే అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి, ఈయనే మన వివేకానంద రెడ్డి కుటుంబాలే రాజకీయాల్లో ఉండేది. ఎవరికి? రాజారెడ్డి సంతానంలో. మిగతా వాళ్ళంతా బిజినెస్లో చేస్తున్నది, దీని వైపు లేదు. ఆయన వివేకానంద రెడ్డి గారి ఏం చెప్పారంటే, జగన్కి మగ సంతానం లేదు, నాకు మగ సంతానం లేదు, జగన్ తర్వాత ఈడే వారసుడు మనకు. ఓకే, రాజకీయ వారసుడు నేను ఆలోచించలే అన్నట్లు కూడా చెప్పాడు ఆమెకి. చెప్పాడు. కానీ ఈమెకు ఏదో కొంత ఆస్తి తీయాలని చాలా ప్రయత్నం చేశాడు. ఎవరికి? భార్యకి, రెండో భార్యకి. ఎందుకంటే ఈయనకి ఎప్పుడైతే ఖర్చు బాగా పెడుతున్నాడని, అంటే 2013 ఇష్యూస్ నుంచి ఇంకా సరే 17 ఎలక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఆయనకు చెక్ పవర్ కూడా తీసేశారు ఇంట్లో. వివేకానంద రెడ్డి ఇలా ప్రాపర్టీస్ అన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ పేరు మీద ఉన్నాయి. ఈయన 1/4 షేర్ హోల్డరు. దానివల్ల డబ్బు తీయాలంటే ఈయనకు చెక్ పవర్ ఉంటే తీయగలడు. ముందు ఈయన నర్రెడ్డి రాజశేఖర్ ఏమో ఉన్నట్లున్నారు. తర్వాత ఈయన మిస్యూజ్ చేసి ఈయన కుటుంబానికి, ఎందుకంటే ఒక ఎంపీ గారి ఎక్స్-ఎంపీ అంత పెద్ద స్టేచర్ ఉన్న ఆయన భార్య, ఆయన కుటుంబం, కొడుకు, ఈమె ఒక్కతే ఉండదు కదా, ఈమె తల్లి గారు వాళ్ళు ఎవరో తోడు ఉంటారు, ఎప్పుడో ఆయన ఏ పండగకో గిన్నెకో లేకపోతే ఆయనకు అవకాశం దొరికినప్పుడు వెళ్తుంటాడు వాళ్ళ ఇంటికి. లాస్ట్ ప్రకాష్ నగర్లో ఉండింది, కడపలో. ముందంతా హైదరాబాద్లో ఉన్నారు, వనస్థలిపురంలో ఉన్నారు, కూకట్పల్లిలో ఉన్నారు. అప్పుడంతా ఎంతో ఖర్చు వస్తుంది కదా, ఆ ఖర్చు అంతా పెడుతున్నాడనే బాధతో చెక్ పవర్ తీసేశారనేది అలిగేషన్. వాళ్ళేమో మా ఆయనకు సిబిల్ స్కోరు దెబ్బతినింది, అందుకోసం తీసేసినామని నర్రెడ్డి సునీత వాళ్ళు చెప్తారు.
రాజశేఖర రెడ్డి కాదు, ఆమె చెప్తుంది. నేను ఒక 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 మెసేజ్ చార్ట్ చదివాను సార్. అది మళ్ళీ చెప్తాం, అది లాస్ట్కి వస్తాం. నేను కూడా చూసాను మెసేజ్. ఈమె కోసం ఆయన ఏదోటి ఆమెకు ఆస్తి తీయాలని చూశాడు ఆమె స్టేట్మెంట్ ప్రకారము. అది దానికోసం ఆయనకు చెక్ పవర్ తీసేశారు, మనీ రొటేషన్ లేకుండా చేశారు. దానికోసం చాలా అప్పులు చేశారు ఆయన. వేరే పులివెందుల్లోనే చాలా అప్పులు చేశాడు. చనిపోయినాక చాలా కుటుంబీకులే, నాకు తెలిసినంత వరకు శివప్రకాష్ రెడ్డి గారు చాలా తీర్చాడన్నారు. వాళ్ళ వ్యవహారం నాకు తెలియదు, ఎందుకంటే 25 లక్షలు 30 లక్షలు ఇట్లా తీసుకుని వివేకానంద రెడ్డి గారు అప్పులు చేశారు. అంటే దీనిల కోసమే ఖర్చు ఉంటుంది కదా, వేరే ఆదాయమే ఉంటుంది. చేశారు. చేస్తే అంటే కాంట్రాక్ట్ విషయాల్లో చాలా ఉంటాయి, ఏదో అంత బీదోళ్ళకి బీద బిక్కులకు కూడా చేస్తూ ఉంటాడు ఆయన. కాకపోతే ఈమెకి ఏదో చేయాలని తప్పన ఉందే. బెంగళూరులో 8 crores వస్తే అదే అడుగుదాం. బెంగళూరులో 8 crores స్టేట్మెంట్ లోనే ఇక్కడ మీరు చూస్తే ఇది సిబిఐకి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ లోన ఇక్కడ ఉంది చూడండి. I stayed during the last 1 year prior to his death often told me that he will be receiving huge amount of 8 crores through mediating a land deal in Bangalore. ఏంటి సార్ ఈ ల్యాండ్ డీల్ బెంగళూరు? ఎస్, అక్కడ యలహంక దగ్గర ఒక పల్లెలో 8 ఎకరాల 8 సెంట్లు ఉంది. అది వెరీ కాస్ట్లీ అండి యలహంక అంటే, మీకు తెలుసు కదా. అది 10 కోట్లు అప్పుడు, ఎప్పుడు 2019లో 10 కోట్లు వాల్యూ. అదిను అక్కడ రాధాకృష్ణమూర్తి అని ఒక శెట్టి గారికి కడప నుంచి పోయి అక్కడ సెటిల్ అయ్యాడు. అక్కడ హిమాచలపతి అని కర్ణాటక అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్, వాళ్ళిద్దరికి డిస్ప్యూట్. ఈ రాధాకృష్ణమూర్తి దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, అది సేల్ కమ్ జీపీఏ, బట్ అన్రిజిస్టర్డ్ నోటరైజ్డ్. అతనికేమో రిజిస్టర్డ్ చేసేసుకున్నాడు మొత్తం అది. ఈయన చెప్తాడు ఐఐటి ఈ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీలో డైరెక్టర్, సమ్ జైన్స్ వాళ్ళు, ఒక డైరెక్టర్తో తను ఇది అగ్రిమెంటే డబ్బులు కట్టి తీసుకున్నాను అనేది ఈయన ఆర్గ్యుమెంట్ రాధాకృష్ణ. దాని మీద హిమాచలపతి క్రిమినల్ కేసు కూడా పెట్టాడు వీళ్ళ మీద, వాడు ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకున్నాడని. వాళ్ళు పోలీసులు యలహంక వాళ్ళు క్రిమినల్ కేసు కట్టి ఇతని మీద ఫోర్జరీ అన్ని ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇంకో 354 కూడా కేసు పెట్టారు. ఈ డాక్యుమెంట్ని వాళ్ళు సీజ్ చేసి కోర్టుకు కూడా పంపడం జరిగింది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందంటే ఐఐటి ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ డైరెక్టర్ ఎవరైతే రాయించాడో ఆయన దీన్ని రాయించిన దానికన్నా ముందే ఆ కంపెనీకి రిజైన్ చేశాడు. చేసి బాంబే వెళ్ళాడు. మళ్ళీ బాంబేలో వీళ్ళు తర్వాత ట్రై చేశారు యలహంక పోలీసులు వాళ్ళు, కానీ ఆయన దొరకలే. ఇంకోటి దాంట్లో ఒక నోటరీ కడప వాన్తో వేయించారు. ఆ నోటరీ కూడా పర్టికులర్ డేట్ కన్నా 10 సంవత్సరాల ముందు చనిపోయినాడు అనేది వాళ్ళు డెత్ సర్టిఫికేట్తో కూడా ప్రొడ్యూస్ చేసి ఇది ఫోర్జరీని చేశారు. అది పోలీస్ కేసు అది. కానీ ఈయన ఏం చేశాడు రాధాకృష్ణమూర్తి, దానిది ఆ డాక్యుమెంట్స్ని జైలుకి పోయి ఇచ్చినాకనో మరేమో సర్టిఫైడ్ కాపీస్ తీసుకున్నాడు. సర్టిఫైడ్ కాపీ తీస్తే నిజం అనుకుంటారు కదా ఎవరైనా. ఈ స్టోరీ అంతా మన వివేకానంద రెడ్డి గారికి తెలియదు. సమ్ చిట్వేల్లోన ఈయన ఫాలోయర్స్ బాగా వాళ్ళు చెప్తారు, సార్ అక్కడ డిస్ప్యూట్ ఉంది, 80 కోట్ల విలువ. 80 కోట్లు అది 80 కోట్లు అప్పుడు 80 కోట్లు ఇప్పుడు ఇంకెక్కువ ఉండొచ్చు. ఇందాక 10 కోట్లు అన్నట్టున్నారు. ఎకరా 10 కోట్లు. ఓ సారీ, 80 కోట్ల చిల్లర అవుతుంది. మనం కానీ చేస్తే మీకు మంచి డబ్బు వస్తుంది అంటే వెతుక్కుంటూ పోతారు వీళ్ళే. పోయి అతని ఇంటికి పోతే అతను పాపం రాధాకృష్ణమూర్తి అని చిన్న 2 rooms హౌస్లో ఉంటాడు. ఆయన కొడుకు వెంకటప్రసాద్ అని ఉంటాడు. ఆయన ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే దాని మీద ఆధారపడి ఇది భార్యాభర్తలు పోషిస్తుంటారు ఆ ముసలోళ్ళని. వాళ్ళు అక్కడ పోయి ఆ డాక్యుమెంట్ చూసి సరే బాగా కరెక్ట్ ఉంది కదా ఇదని అప్పటికప్పుడు ఆయనతో ఎంఓ ఇది రాసుకుంటాడు. ఈయన వివేకానంద రెడ్డి స్వహస్తాలతో రాస్తారు అది, ఒక డాక్యుమెంట్ తెచ్చి ఇది డీల్ చేస్తే 10% అంటే 8 crores వరకు ఇస్తాడని. దాంట్లో కోట ప్రసాద్ అని ఒక చిట్వేల్ అతను, గంగిరెడ్డి వీళ్ళంతా విట్నెస్లు. గంగిరెడ్డి ఎప్పుడు ఉంటాడులే, ఎప్పుడు ఉంటాడు విట్నెస్లో. అది వచ్చి అక్కడ ఉన్న సమ్ యలహంక ఎమ్మెల్యే అప్పుడు సమ్ రెడ్డి బీజేపీ ఆయనకు అప్పచెప్తే ఆయన అంతే ఎంక్వైరీ చేసి అన్న ఇది కాదు అని చెప్తాడు. ఇదేం కొంచెం లేదు, వాడు ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాడు అంటే ఎంక్వైరీ చేస్తాడు. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి తమ్ముడు, అందరికీ గౌరవమే. ఆయన చెప్పినాడంటే ఆయన అన్ని ఎంక్వైరీ చేసి హిమాచలపతి అనేవాడు ఆల్రెడీ పొజిషన్లో ఉన్నాడు, ఆయన దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇది అంత సులభంగా తెగదన్నా ఇది ఏదో ఓకే అని చెప్తాడు. చెప్తే ఈయన తర్వాత
అప్పుడున్న హోమ్ మినిస్టర్, ఇప్పుడు కూడా హోమ్ మినిస్టర్ ఆయనే, ఉమ్, ఈశ్వరన్న పరమేశ్వరన్, ఉమ్, పరమేశ్వరప్పన ఏదో ఉంది ఆయన, కర్ణాటక బెంగళూరులో. ఆయన అప్రోచ్ అవుతాడు. ఉమ్, ఆయన పోలీసు వాళ్ళకి చెప్తే ఆ కన్సర్న్ డీసీపీ వాళ్ళంతా దగ్గర ఏదో పంచాయతీ అందరినీ పిలిపిస్తారు, ఉమ్, ఆ పార్టీని ఈ పార్టీని పిలిపించి వాళ్ళు డీసీపీ క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇదే జరిగింది దీంట్లో, మీ వాళ్ళ దగ్గర ఉండేది ఫోర్జుడ్ డాక్యుమెంట్ పనికిరాదని. ఓకే, అంటే పని జరగదు. క్లారిటీ వచ్చింది. ఉమ్, క్లారిటీ వచ్చినాక కూడా ఈయన ఎంత డబ్బు అవసరంలో ఉన్నాడో అసలు ఆ పీటర్ క్యాడీది చదివితే అర్థమవుతుంది. ఎవరు పీటెకాడి? పీటర్ క్యాడీ అంటే అతను బ్రోకర్. ఉమ్, నెక్స్ట్ వస్తాడు ఇది అయిపోయిన తర్వాత రంగంలోకి. ఓకే, అక్కడ ఒక రాజేష్ జయసింహ అని ఉమ్, ఒక డిఎస్పి ఉన్నాడు, ఉమ్, తిరుపతి వాళ్ళతో బంధువు, చిట్వేలు వాళ్ళతో. ఉమ్, అతన్ని పెట్టుకుంటారు వీళ్ళు ఉమ్, లోకల్గా గైడెన్స్. Mediator గా, ఆయన ఏం చెప్తాడంటే, సార్ ఈ పోలీసు వాళ్ళు హిమాచల్ ప్రదేశ్తో ఏదో డబ్బు గిప్పు తినేసి ఉంటారు ఉమ్, అట్లా చెప్తారు, నాకు తెలిసిన ఒక బ్రోకర్స్ ఉన్నారు, ఆ బ్రోకర్స్ని పట్టుకొని అమ్మిస్తాం దీన్ని ఉమ్, అంటే ఆ బ్రోకర్స్ అప్రోచ్ అవుతారు. ఉమ్, ఆ ఇద్దరు బ్రోకర్స్ గారు, మేము కాదు దీన్ని చేసేది, మేమంతా ఒక లోకల్గా తిరుగుతాం గ్రౌండ్లో, మాకంతా ఒక ఆఫీస్ ఉంది పీటర్ క్యాడీ అని, అక్కడికి పోతే అతను తీసిపోతారు. ఉమ్, అతను ఆ డాక్యుమెంట్స్, సార్ ఇది ఎంత సార్, నేను 15 రోజుల్లో అమ్మిచ్చేస్తాను, నో ప్రాబ్లం అని చెప్తాడు ఆయన. ఏమి డీటెయిల్స్ పోకుండా, వీళ్ళు కూడా డీటెయిల్స్ చెప్పరు అని. ఉమ్, 15 రోజుల తర్వాత పోతే, సార్ నేను అంతా ఎంక్వైరీ చేశాను, ఇది డాక్యుమెంట్ పనికి రాస్తారా, ఆడదే ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్ అనే తోడు ఆక్యుపేషన్లు ఉన్నాడు, వాళ్ళకి ఇది ఉంది. కానీ అంటే అప్పుడు రాజేష్ జయసింహ అనే అతను ఒక ఐడియా ఇస్తాడు, ఉమ్, సరే ఇది కాదు, కానీ నువ్వు కంపెనీస్కి అప్పులు ఇప్పిస్తుంటావు కదా బ్యాంకులకి అవును, డాక్యుమెంట్స్ పెట్టి, దీన్ని చూపించి ఏమన్నా పెట్టగలవా, ఎందుకంటే ఇది పోర్ట్ ఎండార్స్డ్ వాళ్ళు నమ్ముతుంటారు అది కరెక్ట్ అని. ఓకే, అంటే అతనేమంటాడు, ఎస్ నేను 66 కోట్ల వరకు ఇప్పిస్తుంది ఇంట్లో అంటాడు. ఓ, మామూలుగా ఇట్లా కంపెనీస్కి లోన్స్ అరేంజ్ చేసేకి ఒక ఉంటారు ఆడిటర్స్, ఏజెంట్స్, దాంట్లో వాళ్ళు ఎంత వర్క్ అంతా వాళ్ళు చేసుకొని చేస్తారు. Mediators. వాళ్ళు 1% 2% తీసుకుంటారు లోన్లో. ఓకే, ఓకే, కానీ ఈ కేసులో వాడు 50% అడుగుతాడు. అంటే వాడికి కూడా తెలిసింది ఫోర్జరీ అని. వీళ్ళందరూ కలిసి బ్యాంకుల్ని మోసం చేసి తీసుకోవాలని. ఓకే, రాధాకృష్ణ మీద తీసుకుంటే సరే బ్యాంకులో అయితే వాడు చూసుకుంటాడు కదా అని. అవును, లాస్ట్కి లేదు మీకు 50% ఎందుకని చాంచేపు బార్గెయిన్ చేసిన తర్వాత పీటర్ క్యాడీకి 40% ఇచ్చినట్ల, రాధాకృష్ణమూర్తికి ఈ మన వివేకానంద రెడ్డి సార్ వీళ్ళందరికీ 60% ఇస్తట్లా. ఏ దాంట్లో 64 క్రోర్స్లో, అదే లోన్లో వచ్చే దాంట్లో అని చెప్తే అప్పుడు ఒప్పుకుంటారు. అది వాళ్ళు రిటర్న్ రాసుకున్నారా ఓవరాల్గా మనకు తెలియదు అది. ఓకే, ఒప్పుకున్న తర్వాత ఇమ్మీడియట్గా వివేకానంద రెడ్డి అతన్ని అడుగుతాడు, పీటర్ గారు మీరు ఇస్తామంటున్నారు కదా, మీరు నాకు పని చేయండి, ఒక 2 crores వరకు నాకు అవసరం ఉంది, మీరు అది నాకు ఇచ్చేసేయండి, ఇప్పుడు మీరు మాకు వచ్చే అమౌంట్లో మీరు పట్టుకుందరు ఉంటాడు. ఓకే, ఆయన లేదు సార్ మేము పొలిటీషియన్స్కి ఇవ్వలేము, నాకు అంత శక్తి కూడా లేదు అని చెప్పి చేస్తాడు. అంటే ఆయన ఎంత అవసరంలో ఉన్నాడనేది అది తెలుస్తుంది. ఆ అవసరం ఇక్కడే ఉందా? ఇక్కడే, అంటే ఆమెకి ఏదో చేద్దాం అనుకున్నాడు. అంతే, వేరే ఏమీ లేదు ఆయనకి, వేరే అవసరం కూడా లేదు. ఇందాక మీరు డాక్యుమెంట్ ఇంకొంచెం చదివారు, స్కూల్లో అడ్మిషన్, అది ఇది చదవండి సార్. దీంట్లో ఐ స్టేటెడ్ దట్ అవుట్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ 8 crores వైఎస్ వివేకానంద హ్యాడ్ ప్లాన్స్ టు పర్చేజ్ ఫర్ మీ ఏ హౌస్ ఇన్ ప్రకాష్ నగర్ ఏరియా కడప ఆర్ ఇన్ హైదరాబాద్ నియర్ గుడ్ స్కూల్ సో దట్ అవర్ సన్ డస్ నాట్ హ్యావ్ టు ట్రావెల్ మోర్. హీ ఆల్సో వాంటెడ్ టు మేక్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ సమ్ అగ్రికల్చర్ land in my son's name so that his education can be ensured. I had hope from this money. ఆ డబ్బు వస్తుందని నమ్మింది. He felt committed for my son, but he felt guilty as he could not fulfill. Last. He also told my brother Subhan that he felt guilty that he kept me in a rented house and could not buy me a house. I remember that sir had also asked Sultan Bhai, రెసిడెంట్ సుల్తాన్ భాయ్ అంటే వేరే అతను, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ టు లుక్ ఫర్ ఏ హౌస్ ఫర్ మీ ఇన్ హైదరాబాద్ అంటే కొనియాలని. ఐ రికలెక్టెడ్ దట్ శ్రీ సర్ కేమ్ టు మీ ఇన్ సరే అది ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ ఇట్ సర్. ఇది సర్ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ అడ్మిషన్ ఆఫ్ మై సన్. సర్ వాజ్ ఆల్సో ట్రయింగ్ టు గెట్ మై సన్ అడ్మిటెడ్ ఇన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్ ఓన్డ్ బై వన్ ఉమ్మారెడ్డి హూ ఈజ్ వైఎస్ఆర్సిపి మెంబర్.
ఓకే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కొడుకు అడ్మిషన్ కోసం ఆయన కన్సర్న్ ఉన్నాడు. ఆ. ఈమెకు ఒక ఇల్లు కొనియాలని చెప్పేసి Yes, ఉన్నాడు. yes. ఈ అబ్బాయికి కొడుక్కి ఒక ప్రాపర్టీ కొనియాలని ఉన్నాడు. కొనుక్కొని ఇక్కడ చేసి ఇక్కడ ఒక డూప్లెక్స్ హౌస్ ఏదో కొనేసి అగ్రికల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ గురించి చేయాలనేది 8 కోట్లు వస్తే కానీ రాలే చేద్దాం అనుకున్నాడు. రాలే. సరే, ఇప్పుడు 8 ఒక కోట్ల పైసా రాలేదండి. ఆ కంపెనీని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే మనం దాని గురించి మాట్లాడితే ఇంకా వీడియో డిలే అవుతుంది. డైమండ్స్ అని వచ్చింది సార్ మధ్యలో. ఆ డైమండ్స్ ఎన్ని కోట్ల రూపాయల డైమండ్స్? ఈయన ఇంత నీరులో ఉన్నాడు. ఈయన డబ్బులు అవసరం ఉంది. ఎందుకంటే నెలకు 1,50,000 2 లక్షలు రెండో భార్య ఖర్చు అవుతుంది. ఆమెకి ఆ ఖర్చులు అంటే ఎట్లా తెస్తుంటారు, కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. కొడుకు పేరు మీద ఏం ఆస్తి చేయలేదు, ఒక సెంటు లేదు. ఆమెమో మరి నాకేం కొడుకును పుట్టించావు, ఎందుకంటే చిన్న వయసు, అన్ని త్యాగాలు చేసి చేసుకున్నా కొడుకును కన్నా, మరి మాకేం చేస్తున్నామని ఈమె బాగా ప్రెజర్ ఉంది. ఎందుకంటే ఎవరికైనా తల్లికి టెన్షన్ ఉంటుంది కదా కొడుకు భవిష్యత్తు గురించి. ఈమె బాగా ప్రెజర్ పెడుతుంది. చాలా డెస్పరేట్ మూడ్లో ఉన్నాడు. ఓకే సార్, అయితే డైమండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? డైమండ్స్ అనేది ఒక స్టోరీ సునీల్ యాదవ్ క్రియేట్ చేసింది. అది సిబిఐ దాంట్లో అంత పెద్దగా లేదు కానీ కొద్దిగా ఉంది. నేను లోకల్గా విచారణ చేసింది ఏమంటే, సునీల్ యాదవ్ అనేది ఒక ఎవరో నాకు తెలిసిన వాళ్లకు డైమండ్స్ దొరికినాయని, అవి అమ్మనీకి పోతే పోలీసులు పట్టుకుంటారని, మీ సహకారం ఉంటే ఈజీగా అమ్మేస్తాం, మీకు కూడా పెద్ద అమౌంట్ వస్తుందని ఒక ఆశ పెట్టినట్లు తెలిసింది నాకు సార్ని. ఓకే, అంటే యాక్చువల్గా డైమండ్స్ లేవో ఉన్నాయో మనకు తెలియదు. సునీల్ యాదవ్ ఆశ పెట్టాడు, ఈయనకు అవసరంలో ఉన్నాడు. ఈయన అవసరంలో ఉన్నాడు. ఫస్ట్లో రిజెక్ట్ చేశాడే. ఇది ఎవరు జగదీశ్వర్ రెడ్డి అని రావులకొలను ఉంటాడు. ఆయన ఫార్మ్ చూస్తాడు. ఆయన తమ్ముడు ఉమాశంకర్ రెడ్డి తీసుకుని పోతారు. అట్లా పరిచయం వాళ్ళు. అట్లా ఇతను సార్కి పరిచయం చేస్తారు. ఫస్ట్ వద్దంటాడు కానీ మళ్ళీ తర్వాత ఎప్పుడైతే ఇదంతా ఫెయిల్ అయిపోయి ఇంకా డెస్పరేట్లో ఆశ నమ్మిస్తుంది కదా మనిషిని, నమ్మించింది అంతే. అట్లా ఆయన ఆ డబ్బు కోసం చాలా డెస్పరేట్గా ఉన్నాడు. ఇంకా మన పిఏ కృష్ణారెడ్డి వాళ్ళని కూడా ఎంక్వైరీ అయితే వాళ్ళకు బెస్తవారిపల్లి కాడ ఒక తోట ఉంది సార్ వాళ్ళకు. అక్కడ ఒక ప్యాకింగ్ హౌస్ ఉంటుంది. ప్యాకింగ్ హౌస్లో వచ్చే డబ్బుని ఎన్ని పెట్టేళ్ళు వస్తుంది, ఎంత అని, మనం ఎంత లోతు ఎంత బూట్స్ పెట్టాలా అని కూడా చూసి వచ్చారు. ఐడియా కూడా చేసుకున్నారు. పోయి కొలతలు కొలుచుకొని వచ్చారు. మన పిఏ కృష్ణారెడ్డి కూడా అడిగితే చెప్తుంది. ఓకే ఓకే. ఈ పందింటి రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్ అయితే ఆకన్నా చనిపోయే కన్నా కొన్ని రోజుల ముందు వీళ్ళిద్దరూ రావడంలే, ఎవరు ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్. ఇంకా నాకు డబ్బు కావాలి, డబ్బు ఎప్పుడు వస్తుందని విపరీతంగా, అంటే దస్తగిరి తీసేసినాక ఈ నీరుగంటి ప్రసాద్ను కూడా చాలా మాటలు పంపించాడు వాళ్ళ ఇంటికి. వాళ్ళ వస్తాము మాట్లాడతామని తప్పించుకు తిరుగుతున్నారు. ఈ డిస్పిరేట్లో అయిన సాయంత్రం రాత్రి ఫుల్గా దాగి మెట్ల మీద పడిపోయేవాడు ఇంటి ముందర అని పందింటి రాజశేఖర్ స్టేట్మెంట్స్ అవి సిబిఐలో. ఆ పందింటి రాజశేఖర్ నరేటి రాజశేఖర్ కూడా చెప్తాడు, ఇట్లా ఉంది పరిస్థితి, డబ్బు కోసం డెస్పరేట్గా డబ్బుల గురించి వదులుతూ పడిపోతున్నాడు, నేను ఇంట్లో పోయి వండ పెడుతున్నాను. నరేటి రాజశేఖర్ కూడా తెలుసు అది. సరే, ఇప్పుడు మన బెంగళూరు స్టోరీ అయిపోయింది, డైమండ్స్ క్లారిటీ వచ్చేసింది, ఏది రాలేదు ఆయనకు చనిపోయేది. ఈ సునీత గారికి ఈ షమీం గారికి మధ్యలో ఉన్నటువంటి ఆ రైవల్రీ అనకూడదు కానీ ఆ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే, వీళ్ళేం పర్సనల్గా ఒకసారి ఎప్పుడో పెళ్లి కాకముందు ఇదేది సపరేట్ బైఫర్కేషన్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత స్టేట్స్ ఒకసారి సారు కడపలో నిరహార దీక్ష చేసి హాస్పిటలైజ్ అయ్యాడు. ఆయనతో పాటు ఈ అమ్మాయి కూడా కూర్చుంది షమీం ఆ రోజు. ఓకే, ఈయన్ని హాస్పిటల్లో చేర్చి అదే వార్డులోనే ఈయన బెడ్ పక్కలోనే ఆమె చేర్పించారన్నారు. అప్పుడు వీళ్ళకి తెలియదు, ఓకే, ఎవరికి మన సౌభాగ్యమ్మకి కానీ సునీతకు వీళ్ళకి తెలియదు ఈమె ఎవరు అని. ఏదో ఫాలోయర్ ఏమో మన ఏరియా ఫాలోయర్ యాక్టివ్గా ఉంటే ఫాలో అవుతుందని అనుకున్నారు. ఆ రోజు వాళ్ళిద్దరు డిశ్చార్జ్ అయినాక ఇద్దరు ఇంటికి పోయిన తర్వాత సునీతనే వాళ్ళ ఇంటికి ఆడపోయి వదిలేసిందని ఉంది ఈమె స్టేట్మెంట్లో. నైట్ కార్ డ్రైవ్ చేసుకుంటే లేట్ అయితే సునీతనే బల్పనూరులో పోయి డ్రాప్ చేసి వచ్చింది నేను, దానికి ఒక చీరనో ఏదో ఇస్తారు అమ్మాయికి ఆ రోజు. అప్పుడు చూసిందే వాళ్ళు, ఇంకా మిగతా అప్పుడు ఏం చూసింటారు నాకు ఉండదు మన స్టోరీ ప్రకారం. ఇప్పుడు ఆ మెసేజ్ ఇప్పుడు సునీత ఇల్లు డైరెక్ట్గా గొడవపడింది ఏం లేదు. ఎప్పుడైతే ఈమెకు డబ్బు లేకుండా చేయడము, ఈమె కష్టాలకంతా వాళ్ళే కారణమని ఒక ఫిక్స్ అయిపోయింది అమ్మాయి. ఓకే, ఎవరు షమీం. ఎందుకంటే భర్త రావడంలే, భర్త డబ్బు పోతే డబ్బు తీసుకొని పోలే కదా, ఆయన రావడంలే. కడపకు పోవాలా, ఇంటికి పోవాలా, పోతానులే, అదేం పెద్ద ఇష్యూ కాదు. దశగిరి ఉన్నప్పుడు బాగా రెగ్యులర్ పోయేవాడు. ఇది డ్రైవర్ని మార్చినాక కూడా కొంచెం మనీ మ్యాటర్సే ప్రాబ్లం అనుకుంటా. అందుకు పోయినప్పుడు ఆమె ఎన్ని మెసేజ్లు పెట్టిందంటే,
ఒకటి ఫస్ట్ ఒక్క నిమిషం. ఇది సిబిఐలో ఛార్జ్ షీట్లో వాళ్ళే చేశారు. 16.137 సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో 1, 2, 3 అన్ని వల్గరే. 4, 5, 6, 7, 8, 9 పెట్టిన మెసేజ్లు ఎవరికి ఈయనకి. దాంట్లో ప్రతి దాంట్లో దాదాపు అన్ని దాంట్లో కూడా ఈ తల్లి బిడ్డల్ని తిడతా ఉంది. వాళ్ళే కారణము, నువ్వు మమ్మల్ని ఏం పట్టించుకోవడం లేదు, కొడుకును పుట్టిస్తువి, ఇవే ఉంది. దాంట్లో ఒకటి మాత్రము అది సోషల్ మీడియాలో కూడా హల్చల్ అయిపోయింది. ఇది మీరు చదవండి, దీన్ని ఇంగ్లీష్లో ఉంటుంది. అది ఆమె రాత్రి అంటే చనిపోయిన రోజు 1:25 AM ఇది. ఆయన చనిపోయిన రోజు, ఆయన చనిపోయిన రోజే 14వ తేదీ అంటే 15వ తేదీ ఉదయం అంటే చనిపోయినప్పుడు ఆయన ఓపెన్ చేయలేదు దీన్ని. చనిపోయినాక చూశారు వీళ్ళు. చనిపోయినాక ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడున్న నీ కూతురు ఒక పాపిష్టి ముండ, మనసు మరియు మానవత్వం లేని పశువు. సునీత గారిని తిడుతుంది అమ్మాయి. ఒక ఆడ పుట్టుక పుట్టి ఇంకో అమ్మాయి అయినా నా సంసార జీవితం నాశనం చేసిన రాక్షసి ముండ నీ కూతురు. నా ఉసురు తగిలి నీ కూతురు జీవితం నీ కూతురి కన్నుల ముందే సర్వనాశనం అయిపోతుంది. మనవరాల జీవితం అంటే కోపంతో తిడుతుంది. ఈ ఘోరం చూసిన నీ కూతురు గుండెలు బాదుకొని కుమిలి ఏడుస్తుంది. ఇది నీ కన్నుల ముందరే జరుగుతుంది. బికాస్ ఇది కలియుగం. ఇది జరగని రోజు దేవుడు లేదు, దేవుని మహిమ లేదు అని నేనే ఒప్పుకుంటా. ఇంకా స్మాల్ పిగ్ బిగ్ పిగ్ లా చావులు, అంటే ముస్లిం కదా అమ్మాయి, పందితో పోలుస్తుంది, పందులతో వాళ్ళని. లా చావులు ఎంత భయంకరంగా ఉంటాయే అంటే హోలీ షమీమ్ కన్నీటి ఉసురు ఇంత పవర్ఫుల్గా ఉంటుందా అని తెల్లవారు లాస్ట్ మెసేజ్. దానికన్నా ముందు చాలా మెసేజ్లు ఉన్నాయి. మమ్మల్ని పట్టించుకోవడం లేదు, నువ్వు చిన్న వయసులో నన్ను పెళ్లి చేసుకున్నావు, నీకు అది అంటే ఒక విషయం సార్. సరే ఓకే, ఆ మెసేజ్ పక్కన పెడదాం. అంటే ఈమె పెట్టినటువంటి మెసేజ్లు కేవలం బాధ అంతే, అవసరానికి డబ్బులు లేవు, కొడుకున్నట్టు. తర్వాత సిబిఐలో అడిగారు ఎందుకు అట్లాంటి మెసేజ్లు పెట్టినామంటే, నన్ను ఎప్పుడైతే, ఎందుకంటే నా కొడుకు జ్వరం వచ్చింది ఆ రోజు, నేను ఎన్ని మాటలు ఫోన్ చేసిన ఆయన లిఫ్ట్ చేయడంలే, ఇట్లా మెసేజ్ పెట్టితే ఆయన వెంటనే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాడు, ఫోన్ చేస్తాడేమో అని, తిట్టనికి ఏదో సంథింగ్ ఫోన్ చేసి అప్పుడు కనీసం కాంటాక్ట్ అవుతాడు కదా అనే ఉద్దేశంతో పెట్టినానని ఆమె చెప్తుంది. అంటే వాళ్ళ మధ్యన రెండు, అంటే పెద్ద భార్య వాళ్ళ వ్యవహారము ఇది చాలా మధ్యన దాని మీద చాలా డిస్ప్యూట్ ఉంది వాళ్ళకి అనేది అర్థమవుతుంది. సరే, ఈ ద్వేషాలు ఇద్దరు కోరుకోరికి. ఈ విషయాన్ని పక్కన పెట్టి ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతుంది. ఈ విషయంతో సంబంధం పక్కన పెట్టేద్దాం. నేను ఏదైనా సిబిఐ వాళ్ళు చెప్పి అది పక్కన పెట్టేద్దాం, అయిపోయింది. ఇప్పుడు మనిషిగా మీరు నేను ఆలోచించాల్సిన విషయం, షమీం ఉన్నది, కొడుకున్నాడు. ఆ కొడుకు అబ్బాయి 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఇప్పుడు అనుకుంటాను, 14 అంటే 2014 అంటే ఇప్పుడు 11-12 ఏళ్ళు కదా, 11-12 ఏళ్ళు అబ్బాయి ఉన్నాడు, షమీం ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి బాధ్యత అన్నది టెక్నికల్గా ఎవరు తీసుకోవాలంటారు? ఇప్పుడు వాళ్ళ అమ్మ చూసుకుంటుంది. సరే, అమ్మని పక్కన పెడదాము, ఎవరు చూసుకుంటారు టెక్నికల్గా? అట్లా కాదు, అంటే బాధ్యత అంటే కేవలం ఇప్పుడు ఏదైనా ఇప్పుడున్న చట్టాలు అయితే ప్రకారము లెగిటిమేట్ చేయలేనా ఇల్లిగిటిమేట్ చేయలేనా వానికి అన్ని హక్కులు ఉంటాయి. ఓకే ఇప్పుడు ఆమె వచ్చి కొడుకు గురించి పోరాడాలి కానీ ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే అయిపోతుంది. ఓకే కానీ ఆమె పోరాడితే మాత్రం న్యాయం దొరుకుతుంది. ఎందుకు న్యాయం దొరుకుతుందండి, చట్టాలు బాగున్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీన్ని ఇక్కడతో ఆపుదాము, మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్లో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ సార్. రైట్.